హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ ఈ రసంకి 3 టొమాటోలు, ఒక పెద్ద కుంకుడుకాయ అంత సైజులో చింతపండు తీసుకున్నాను. వీటిల్ని ఒక బౌల్‌లో యేసుకొని కొంచెం మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత పక్కకి దించి చల్లార్చుకోండి. మన టొమాటోస్, చింతపండు చల్లారేలోపు రసం పొడి తయారు చేసుకుందాం. చూడండి, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 7 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ చిన్న జార్‌లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. స్పైసీనెస్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం మిరియాల క్వాంటిటీని తగ్గించుకోండి. ఈ పొడిని జార్‌లో ఏసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇది ఎప్పటికప్పుడు చేసుకుంటేనే రుచి. సో, రసం పెట్టుకునే టైంలోనే చేసుకోండి. స్టోర్ చేసుకోవడం లాంటివి చేయొద్దు. బాయిల్ చేసుకున్న టొమాటో, చింతపండుల నుంచి ఇలా రసం తీసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు పోపుకి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఫస్ట్ నేను ఆవాలు వేశాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత కందిపప్పు. ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచుకొని వేసుకోండి. లేదంటే ఆయిల్‌లో వేయగానే అవి పేలుతాయి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. నాకు కొలత అలవాటయిపోయింది కాబట్టి ఇలా డైరెక్ట్‌గా వేసుకుంటున్నాను. మీరైతే స్పూన్‌తోనే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇంగువను కూడా కొంచెం అలా ఫ్రై చేసుకున్న తరువాత లాస్ట్‌లో కరివేపాకు కూడా వేసేసి, ఇప్పుడు ఈ పోపుని తయారు చేసి ఉంచుకున్న రసంలో వేసేసుకోండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. రసం తీసుకునేటప్పుడే నేను ఆ రసానికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసిన తరువాత, మనం ఇందాక రసం పొడి కొట్టుకొని ఉంచుకున్నాం కదా! ఆ రసం పొడిని కూడా ఇందులో వేసేసుకోండి. మొత్తం ఎంతైతే మనం రసం పొడి ఇందాక క్వాంటిటీ చూపిచ్చానో అదంతా వేసేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. చూడండి, మెల్లగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపించే క్లిప్, ఇది మా బాల్కనీలో కరివేపాకు చెట్టు. ఇక్కడి నుంచి ఫ్రెష్‌గా కరివేపాకుని తీసుకొచ్చి, ఆ కొమ్మని తుంచి అలా వేస్తే ఆ టేస్టే వేరు. అలాంటి అవకాశం ఉంటే మాత్రం మీరు కూడా తప్పకుండా ఇలానే వేయండి. అండ్ కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి మూత పెట్టేసాను. వెంటనే స్టవ్ కూడా ఆఫ్ చేసేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి గుమగుమలాడే మిరియాల రసాన్ని ఆస్వాదించండి. అంతే. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఎవరన్నా గాని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్.